తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకాష్ మరింత స్పీడప్ అయింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోని జంప్ అవడానికి రంగం సిద్ధమైంది. ఇక రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ లోకి చేరనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ లోకి మరో 2 మున్సిపల్ చైర్మన్లు కూడా చేరనున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకాష్ మరింత స్పీడప్ అయింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్ అవడానికి రంగం సిద్ధమైంది. ఇక రాజేందర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ లోకి చేరనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ లోకి 2 మున్సిపల్ చైర్మన్లు కూడా చేరనున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకాష్ మరింత స్పీడప్ అయింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్ అవడానికి రంగం సిద్ధమైంది. ఇక రాజేందర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ లోకి చేరనున్నారు. ఇక ఆయనతో పాటు కాంగ్రెస్ లోకి 2 మున్సిపల్ చైర్మన్లు కూడా చేరనున్నట్లు సమాచారం. రైట్, ఇక దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. రైట్ శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకాష్ అనుకున్నట్టుగానే విజయవంతంగా నిర్వహిస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అవలంబించిందో అదే ఎల్పీని కలుపుకునేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు దీంతో పాటు అంటే రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ప్రకాష్ గౌడ్ గతం నుంచి అంటే చాలా మంది 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారు అని టాక్ వచ్చినా కానీ అయితే ఈ ప్రకాష్ గౌడ్ విషయంలో ఇప్పటికే చాలా రోజుల నుంచి వినిపించాయి. ఎమ్మెల్యే వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే కొన్న ప్రభాకర్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను కలవడం జరిగింది ఇంటికెళ్ళి. అయితే కుల సంఘం మీటింగ్ కి ఆయన ఇన్వైట్ చేయడానికి తెలిసినా కానీ ఆ తర్వాత కూడా ప్రకాష్ గౌడ్ 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. మొదటిసారి కలిసారు, ఆ తర్వాత రెండోసారి దానవ నాగేంద్ర కలిసి వెళ్ళి కలవడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రకాష్ గౌడ్ కలవడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో మరీ ముఖ్యంగా జిల్లాల పరంగా టీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలి అన్నటువంటి ఉద్దేశం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఎక్కడ కూడా కీలకమైనటువంటి నాయకత్వాన్ని చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి మహా అయితే 1-2 జిల్లాల పరంగా ఎమ్మెల్యేలు ఉంటారేమో అని ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే గెలిచినటువంటి 2 స్థానాల్లో కడియం శ్రీగారి కాంగ్రెస్ పార్టీకి చేరుకోవడం జరిగింది. ఎంపీగా కూడా తన కూటమిని గెలిపిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ నల్గొండలో ప్రస్తుతానికి జగదీష్ రెడ్డి ఒక్కడే ఉన్నాడని చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా చూసుకుంటే కనుక నిజామాబాద్ జిల్లాలో వేముల ప్రశాంత్ టీఆర్ఎస్ పార్టీ నుంచి. సో వీళ్ళంతా కూడా కేసీఆర్ కు చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు. ఇక మరి తొందరలోనే ఆదిలాబాద్ ని కూడా ఆదిలాబాద్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా జాయిన్ చేసుకోవాలన్న ఉద్దేశం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఇక మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో ఎక్కువగా గ్రిప్ సంపాదించుకోవాల్సిన అవసరం. మెదక్ జిల్లాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పాలి గెలిచిన వాళ్ళు. ఎందుకంటే మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైనటువంటి జిల్లా అని చెప్పాలి. ఎందుకంటే హరీష్ రావు ప్రాతినిధ్యం అక్కడి నుంచే ఉంది. సేమ్ టైం కేసీఆర్ కూడా ప్రాతినిధ్యం అక్కడే ఉంది. మరి ముఖ్యంగా అంటే కరీంనగర్ జిల్లా విషయం చూసుకుంటే కేటీఆర్ ఉన్నారు, గంగుల కమలాకర్ ఉన్నారు. కానీ కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లాలో ఈ కీలకమైనటువంటి నాయకత్వం మాత్రం కేసీఆర్ తో ఉంటారని చెప్పడం ప్రయత్నించలేదు. కానీ జిల్లాల పరంగా ఖాళీ చేసేటువంటి ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాలో గెలిచినటువంటి ఒక్కసారి భద్రాచలాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తన అకౌంట్ లో వేసుకుంది. సో ఓవరాల్ గా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నుంచి కాళ యాదయ్య చేవెల్ ఎమ్మెల్యే ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ప్రకాష్ గౌడ్ కూడా ఇప్పుడు రేపు జాయిన్ కాబోతున్నారు. ఇక అక్కడ నుంచి అంటే షేర్లింగంపల్లి ఇప్పటికే జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఏంటి నిర్ణయం అనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి జిల్లాల పరంగా ఖాళీ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ. రైట్, థాంక్యూ శ్రీకాంత్.